పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పైరసీ ఇష్యూ ఇవాల్టిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక చాలా పెద్ద వివాదం, ఒక పెద్ద క్రైమ్ అన్న విషయం అందరికీ తెలుసు. ఐబొమ్మ రవి పట్టుబడ్డాన్ని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. దీంతో పైరసీ ఆగిపోతుందా? నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఈ ఇష్యూ వినంగానే మీరు షాక్ అయ్యారా? ఈ బ్యాచ్ అందరూ తను హీరోలో చేసి తన రాబిన్ హుడ్ గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొల్లగొట్టి పేదవాళ్ళకి ఇస్తాడు అన్న టోన్లో మాట్లాడుతున్నారు అందరూ. నాకు రాత్రి నుంచి నిద్ర పడట్లే, ఒకటే ఏడుపు. నాకు ఏం చేసేటండి ఆయన, మా పేదల పైలట్ దేవుడు. రూపాయలు వీళ్ళందరూ స్పెక్యులేషన్ ఏంటి దాంట్లో? ఎందుకు ఐబొమ్మ రవి నేరాలు చేశాడని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. మన జేబులో డబ్బులు పోనప్పుడు ఇష్టం వచ్చినట్టు బాగుతారు. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. లక్షల కోట్ల మంది చూస్తున్న సినిమాలు తెలిసే చూస్తుంటారు కదా. అవును, పైరేటెడ్ వర్షన్స్ చూసిన వాళ్ళందరూ ఏం చేయాలి? హీరోస్ అందరూ కూడా పైరసీని ప్రోత్సహించకండి, సినిమా ఇండస్ట్రీని బతికించండి అంటారు. పైరసీ అనేది లేకపోతే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి. అప్పుడు అంత మార్కెట్ ఉంది తెలిసినప్పుడు ఎవరో కూడా ఐబొమ్మ రవియో ఇంకోళ్ళు వాడు ఆ రిస్క్ తీసుకుంటారు. సో ఫ్రీగా దొరుకుతుంది అనుకుంటే టెంప్ట్ అవ్వనోడు అని కూడా ఉండడు. ఫస్ట్ కోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే పైరసీ సమస్య ఆగిపోతుందా ఇస్ అ క్వశ్చన్. పైరసీ సమస్య ఆగిపోకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఏదో మీరు పట్టుకూడి కోసం 2-3 వేల కోసం సంపాదించడం ట్రై చేస్తే ఈ ప్రొడ్యూసర్ నాకు కోర్టులో ఉండే బ్లాక్ మనీ అంతా సంపాదిస్తారు, వాళ్ళకి మిమ్మల్ని చూసి ఏడుపు. పైరసీ చేసేసారు కాబట్టి అక్కడ కలెక్షన్స్ తగ్గిపోతాయి అనేది కరెక్టా? పైరసీ ఏంటి ఇంకోటి చెప్తాను మీకు. పైరసీలో సినిమాలో ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తారు, నేను కూడా చూస్తాను. అది చెప్పడం నేను చెప్తాను అంతే. మొన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళందరూ చూసి ఉంటారా? అందరు చూసి ఉంటారు. నిజంగా ఇంప్లికేషన్ ఆఫ్ వాచింగ్ దీస్ పైరేటెడ్ మూవీస్, అది వాళ్ళకు కూడా నీ సినిమా నీ మొబైల్లో నీ సిస్టంలో పైరేటెడ్ మూవీ గనక నువ్వు చూసినట్టు నిర్ధారణ అయితే నీకు ఫైన్ లేదు, నీకు శిక్ష పడుతుంది అంటే గానీ ఇది ఆగదు. ఈజ్ క్రైమ్ అన్నప్పుడు అక్కడ వస్తుంది ఎఫెక్ట్, అక్కడ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని అప్లికేషన్ ఎంత ఈజీ అవుతుంది అనేది. సో ఇప్పుడు ఐబొమ్మ రవి మీకు కళ్ళు ఎదురకుండా కనపడితే ఏం చెప్తారు వర్మ గారు మీరు? రాజమౌళి గారు హనుమంతుని గురించి, హనుమంతుడు ఏం చేయలేదని చేసిన ఒక కామెంట్, మరి హనుమంతుని వల్ల ఇలా అయింది రాజేంద్ర ప్రసాద్ గారు అన్న సందర్భాన్ని పురస్కరించి చేసిన ఆ వ్యాఖ్యపై ధార్మికవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళందరూ చాలా ఆగ్రహంగా మండిపడుతున్నారు. దాని మీద మీ ట్వీట్ చూశాను. సో వాట్ ఈస్ యువర్ పాయింట్? నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పటానికి హక్కు ఉంది, నాకు దేవుడిని నమ్ముతానని చెప్పడం కూడా హక్కు ఉంది. అప్పుడు రాజమౌళికి ఇచ్చినంత సక్సెస్, రాజమౌళికి ఉన్నంత వెల్త్, రాజమౌళికి ఉన్న ఫేమ్ చెప్పేవాళ్ళు ఎవరికన్నా ఒక 1000th వర్షన్ ఉంటుందా? హర్ట్ అయిపోయారు, చాలా హర్ట్ అయినట్టు యాక్ట్ చేస్తారు, ఏమి హర్ట్ అవ్వరు. వెల్కమ్ టు సుమన్ టీవీ. పైరసీ ఇష్యూ ఇవాల్టిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక చాలా పెద్ద వివాదం, ఒక పెద్ద క్రైమ్ అన్న విషయం అందరికీ తెలుసు. ఐబొమ్మ రవి పట్టుబడ్డాన్ని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇంతకీ ఇంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ క్రైమ్స్ ఎలా చేశాడు ఇమ్మాడి రవి అనే ఈ వ్యక్తి? అండ్ దీని వెనకుండే కారణాలేంటి? దీనికి మరి నిజంగా పరిష్కారం వస్తుందా? దీంతో పైరసీ ఆగిపోతుందా? ఈ ప్రశ్నలకి సాధనం ఇవాళ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు సుమన్ టీవీ స్టూడియోస్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. హాయ్. సో ఈ ఇష్యూ వినంగానే మీరు షాక్ అయ్యారా? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద హోల్ ఇష్యూ. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కనెక్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హైలీ పబ్లిసైజ్. బట్ దీని వలన ఆగుతుందా అనేది సెపరేట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఎలాంటి సెక్షన్స్ కింద తనని తీసుకున్నారు, దాని వ్యాలిడిటీ బియాండ్ ద పబ్లిసిటీ ఉందా లేదా అని కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. బట్ నాకు ఫ్యాసినేషన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ వాట్ హీ హెస్ డన్, ఈ బ్యాచ్ అందరూ అండ్ తను హీరోలో చేసి తన రాబిన్ హుడ్ గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొల్లగొట్టి పేదవాళ్ళకి ఇస్తాడు అన్న టోన్లో మాట్లాడుతున్నారు అందరూ. అవును, హోల్ ఇంటర్నెట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్. అంటే టోటల్ థింగ్ ఒక సింపుల్ థింగ్, ఇట్స్ ఎ ప్రాపర్టీ. ఫిల్మ్ అనేది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఎవరిదో ప్రొడ్యూసర్ ఎవరో చేశారు, అది అతను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాడు.
without the producer's consent. In the context of that, it's technically a crime. కానీ ఇక్కడ ఏంటి, ఏ వెబ్సైట్లో వచ్చింది, అది ఎవరు పెట్టారు, ఎక్కడ హోస్ట్ చేశారు, ఎవరెవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇదంతా ఒక మేజ్ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఏం చేయగలుగుతారు అనేది. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఎంత కన్విక్షన్తో చెప్తున్నారంటే, ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ మన వీడియో ఏం చూసాను నేను, మీరు టికెట్లు రేట్లు పెంచుతున్నారు, పాప్కార్న్ ఎక్కువగా అమ్ముతున్నారు, అదేమి చేయరు, ఐబామ్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, హోల్ పాయింట్ ఆఫ్ ఎ ఫ్రీ ఎకానమీ. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు 500 కోట్ల సినిమా, 5 కోట్ల సినిమా, 50 లక్షల సినిమా ఎలా మీరు సేమ్ మెజర్ చేస్తారు? సో మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు ఈ కప్పు నేను తయారు చేసాను అనుకోండి, ఈ కప్పు నాకు 1000 రూపాయలు అని చెప్తా. వెదర్ ద కన్జ్యూమర్ విల్ ఫీల్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ హిస్ చాయిస్. అంతే కదా. ఏదైనా సరే మీరు ఇప్పుడు ప్యాంట్ ఉంది, మేబీ యూ మైట్ గెట్ ఇట్ ఫర్ 50,000 or 5,000. అది ద పర్పస్ ఆఫ్ దాంట్లో ఆడు బ్రాండ్ చేశాడా, ఆడేదో ఏదో ఆడు స్పెషాలిటీ అనుకున్నాడా, కొనేవాడు ఫీల్ అవుతున్నాడా లేదా అనేది, దిస్ ఈజ్ హౌ ద హోల్ ఎకో సిస్టమ్ వర్క్స్ ఇన్ ద కాంటెక్స్ట్. మీరు సినిమా ఒక్కదాన్ని ఐసోలేట్ చేసి, సినిమా ఆల్సో ఈజ్ మేడ్ విత్ మనీ, మేడ్ విత్ ఎఫర్ట్, మేడ్ విత్ టైమ్, మేడ్ విత్ రెప్యుటేషన్స్. ఇవన్నిటికీ వాళ్ళు ఏదో ఎందుకు అనుకున్నారు దీని ప్రైస్ ఇది. అప్పుడు ఆ ప్రైస్కి జనాలకు అది నచ్చలేదు అనుకోండి, చూడరు. ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, బంగారం చాలా ఖరీదు, అందుకని బంగారు షూ ఎవరైనా దొంగిలిచ్చేస్తే ఆడి దగ్గర తీసుకున్నాం ఫ్రీగా, అంత ధర పెట్టాడు, అందుకని అది దొంగిలించడం కరెక్టే అన్నట్టు ఉంది. అలా వాళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారు. రైట్. So I think, general bottom level, piracy is ఒక మనిషికి సహజంగా వాడికి కావాల్సిన బెస్ట్ చీపెస్ట్గా కోరుకుంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లో నేను వీడియో లైబ్రరీ ఉన్న రోజుల్లో VHS క్యాసెట్లో వచ్చేది, లేకపోతే తర్వాత CDలు ఇలాంటివన్నీ వచ్చాయి. సో ఫ్రీగా దొరుకుతుంది అనుకుంటే టెంప్ట్ అవ్వనాడు అని కూడా ఉండడు ఫస్ట్. అవును. ఇక్కడ కాంప్లెక్సిటీ ఏమొస్తుందంటే, ఇప్పుడున్న దాంట్లో 100 కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, ఇన్ని కోట్లు అంటే ఇంటే మీకు ఒక క్రేజ్తో పాటు ఒక జలసీ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది, కోట్లు ఇచ్చేస్తున్నారు, మాకేమో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు, అవును డబ్బులు పెరిగిపోయినాయి అని. కోట్లు ఎందుకు ఇస్తారు ఎవరికైనా? అతనికి మార్కెట్ ఉంటే ఇస్తారు, అడగటానికి ఎవరైనా అడగచ్చు, అంతేనా? కానీ ఇచ్చేవాడు కదా, ఇచ్చేవాడు క్యాలిక్యులేషన్ కదా మాట్లాడేది. పర్టికులర్ హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు అంటే, అతని పేరు చెప్తే అంతమంది వస్తున్నారు, అతన్ని చూడటానికి అంతమంది వస్తున్నారు. ఆ వచ్చిన దానితోటి వీళ్ళు సినిమాకి ఎంత అయిందని ఆ 2 ఎడిషన్ చేసి మినిమం రికవరీ ప్రీవియస్ సినిమాలు ఆడిన దాన్ని బట్టి మీకు ఒక క్వాంటమ్ వస్తుంది. ఆ క్వాంటంలో ఇతని వల్ల వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అతనికి వెళ్తుంది. ఆ క్యాలిక్యులేషన్ అని ఎవరు చేస్తాడు? ప్రొడ్యూసర్ చేయాలి. ఎవడైతే డబ్బులు పెడుతున్నాడో ఆడు చేస్తాడు. అంటే రూపాయలు వీళ్ళందరూ స్పెక్యులేషన్ ఏంటి దాంట్లో అంటే. కానీ యాక్చువల్లీ ఇది ఒక జెన్యూన్ ఇష్యూగా అనేక సందర్భాల్లో డిస్కస్ చేయబడుతుంది. ఇవాళ ఒక కుటుంబం ఈ మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళితే, ఇదిగో ఇదే పాప్కార్న్ మీకోసం తెప్పించాము వర్మ గారు, ఈ పాప్కార్న్ ప్లస్ ఒక సినిమా కుటుంబం సినిమాకి వెళ్లే ఖర్చు 2,000-3,000 రూపాయలు అవుతుంది మినిమం. మరి దాని భారం ఎందుకు భరించాలి, ఎవరు భరించాలి? నేను అదే అంటున్నాను. ఇది సినిమా ఒకటే కాదు కదా, మీరు 5 స్టార్ హోటల్కి మంచి సీట్లాట్లు కూర్చొని తినాలని ఉంటుంది. మీకు బయట డాబాలో దొరికేది, అది నాకు రేట్లు సరిగ్గా తెలియదు, 50 రూపాయలు అంటే అక్కడ 5,000 ఉండొచ్చు అదే డిష్. అదేంటి, ఆ టోటల్ ఎక్స్పీరియన్స్కి వాడు పెడుతున్నాడు. అది వెళ్ళకపోవటం అనేది మీ ఏంటి, 5,000 పెట్టాడు ఎలా తినాలి అంటే దేనికి? లేకపోతే మీకు ఏదో మామూలు కారు ఉంది, మర్సిడీస్ కార్ కావాలి ట్రావెలింగ్కి, 2 పర్పస్ ట్రావెలింగే, ఆ కార్కి అంత పెట్టాలా అలా అని ఏడిస్తే ఎలా కదా? దట్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీ ఎకానమీ క్యాపిటలిజం సిస్టమ్. అనేది బయట పెట్టకూడదు. దాంట్లో ఫిల్మ్ ఇస్ ఆల్సో ఏ కమర్షియల్ ప్రొడక్ట్. కమర్షియల్ ప్రొడక్ట్ ఎందుకు? బికాస్ మనీ ఈస్ బీయింగ్ ఇన్వెస్టెడ్, మేడ్ ఎఫర్ట్, రిలీజ్ చేసి ఆ టోటల్ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ అనేది కమర్షియల్ ప్రొడక్ట్. అది అది నాకు మంచి తిండి కావాలి, ఆ 5 స్టార్ హోటలే కావాలి, అంత మంచి అట్మాస్ఫియర్లో నేను కూర్చోవాలి, బిజినెస్ క్లాస్లో ట్రావెల్, అందరికీ ఉంటుంది అలాంటి ఆశలు. కరెక్ట్. అయితే పాయింట్ అగ్రీడ్. అయితే నా పాయింట్ ఒకటే, ఇప్పుడు రాబిన్ హుడ్ మంచివాడా కాదా, మనకి ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నాం. కరెక్టా? మీ దృష్టిలో మంచివాడా కాదా? అలాగే పుష్పరాజ్, గ్రేట్ స్మగ్లర్ పుష్పరాజ్. ఇప్పుడు రాబిన్ హుడ్ కాంటెక్స్ట్ ఏంటి, గొప్పోళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకుని పేదోళ్ళకి ఇస్తాడు. గొప్పోడు అవ్వటం వాడు నేరమా? అది ఇప్పుడు మనం ఆలోచించలా.
గొప్పడు అవ్వడానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు దీనికో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సోషల్ ఆస్పెక్ట్లో కమ్యూనిజంలో ఏం చెప్తే అందరూ సమానమే, కానీ యాక్చువల్ రియాలిటీ అందరూ సమానం కాదు. అప్పుడు వాడి స్వార్థంతో వాడికి ఉన్న దానితో ఆడేదో ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువ తెలివి ఉందో, ఎక్కువ ఏదో ఉంది, అన్నిటితో చేసి వాడు కూడా సంపాదించుకున్నాడు. ఆ తారతమ్యాలు ఉన్నప్పుడే మీకు మోటివేషన్ వస్తుంది, మీకు కాంపిటీషన్ వస్తుంది. దట్ ఈస్ హౌ సొసైటీ అడ్వాన్సెస్. అది తెలుసుకునే కమ్యూనిజం అనేది వెళ్ళిపోయింది, అంతరించిపోయింది దాని వల్ల. ఓకే, సేమ్ థింగ్ మీరు ఇక్కడ అప్లై చేస్తారు. కమ్యూనిజం కూడా డబ్బుల పరంగా చెప్పలేదు, ఈక్వల్ ఆపర్చునిటీ పరంగా ఫర్ ఎవ్రీబడి యాజ్ అన్ ఐడియాలజీ. ఈవెన్ ప్రాపర్టీ రూల్స్ లో కూడా యూ షుడ్ నాట్ ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇనిషియల్ కమ్యూనిజం అంతా అదే కరెక్ట్. ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిజం ఫ్రమ్ మార్క్సిజం. మీ కెపాసిటీ అంతా అవసరం ఎంత. ఉదాహరణకి నేను 10 బస్తాలు పండించాను అనుకోండి, చాలా కష్టపడి నేను చేశాను. ఇంకోటి ఎవడో 5 బస్తాలే పండించాడు, కానీ ఆడికి పెద్ద ఫ్యామిలీ ఉంది, లేకపోతే ఆడికి ఏదో ఎక్కువ అవసరం ఉంది డబ్బు, అప్పుడు ఆడికి ఇచ్చేయమంటుంది ఈక్వల్ చేయడానికి. అవును, ఫస్ట్ క్యాపిటలిజం ఆర్ వాట్ ఎవర్ మనకుండే వ్యవస్థలో నిలబడతారు. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది జెన్జీ అనండి ఎందుకు ఐబొమ్మ రవి చాలా తప్పు చేశాడు, పెద్ద నేరాలు చేశాడని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అంటే వాళ్ళకి తెలీదు, అంటే దేర్ నాట్ అండర్స్టాండింగ్. అదే అంటున్నాను. ఇప్పుడు మీకు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది, లాజికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెపోటిజం ఉందనుకోండి, చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొడుకులకి ఇస్తున్నారు, వాళ్ళ తమ్ముళ్ళకి ఇస్తున్నారు ఛాన్స్ అని అంటారు కదా. అక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళ కొడుకు కాబట్టి మీ కొడుకు ఇస్తారా? ఇప్పుడు మీకు ఫెమిలియల్ దాంట్లో స్టేజ్లో ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి ఇస్తాడు, ముఖేష్ అంబానీ తన కొడుకుకి ఇస్తాడు. అలాగే మీ ఇంట్లో కూడా అది జరుగుతుంది, మీ పిల్లలకి ఇస్తారు. ఎవరు ఎక్కడైనా సరే వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదు. ఇప్పుడు మీ ఎదురింటోడు కొడుకు పక్కింటోడు కొడుకు కానీ అప్పుడు టాలెంట్ ఎవరు గుర్తిస్తారు? చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్ళు అంటే నువ్వు చెప్తావా? ఆ ఎవడైతే అన్నాడో ఆడికి ఛాన్స్ ఇవ్వండి, డబ్బులు ఇచ్చి మన నెపోటిజం కిడ్తో తీద్దామా, లేకపోతే బయట చాలా టాలెంట్ అని నువ్వు అనుకునే నువ్వు తీస్తావా? తీయవు. మన జేబులో డబ్బులు పోనప్పుడు ఇష్టం వచ్చినట్టు బాగుతారు. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు ఎవరైతే ఒక సినిమా తీశారో పైరసీ మూలాన వాళ్ళకి వచ్చే నష్టం, వాడు పెట్టిన డబ్బు మర్చిపోతున్నారు, ఆడుకున్న రిస్క్ మర్చిపోతున్నారు, ఇవన్నీ మర్చిపోయి పాప్కార్న్ ఎంత పమ్మారు, లేకపోతే టికెట్ రేట్లు అంత పెట్టారు అంటే అప్పుడేంటి మీరు 5 స్టార్ హోటల్ ఎందుకు కట్టాలి? కట్టకూడదు. లేకపోతే ఏదో ఎనీథింగ్. అయితే ఒకటే క్వశ్చన్, పైరసీ ఒక పెద్ద నేరం, అది అసలు దాని గురించి డిబేటే లేదు వర్మ గారు. కానీ ఈ లక్షల కోట్ల మంది ఇన్నేళ్లుగా ఈ చూస్తున్న సినిమాలు వాళ్ళందరూ తెలిసే చూస్తుంటారు కదా. నేరుగా మనకి డిస్ట్రిబ్యూటర్ మన ఇంటికి పాపం మనం పైరేటెడ్ వర్షన్ చూస్తాం మన ఫ్యామిలీ సమేతంగా అని చెప్పి పండక్కి గిఫ్ట్ పంపించారు అనుకోరు కదా. ఇది తప్పు చేస్తున్నాం అని తెలిసే అంత ఇంకితం ఉంది కదా. మరి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎవరందరినీ? ఈ పైరేటెడ్ వర్షన్స్ చూసిన వాళ్ళందరినీ, పైరసీ సినిమాలని చూసే వాళ్ళని ఏం చేయాలి? పైరసీ సినిమాల గురించి ఇలా ప్రోత్సహిస్తూ అదే అంటున్నాను, అది లాలో లేదు కదా. లాలో దానికి కాదు. ఇప్పుడు దొంగ సామాను కొనకూడదు అని ఉంది అనుకోండి, ఎవరో దొంగలిచ్చారు, నేను దొంగలిచ్చలా, ఆ దొంగలిచ్చిన సామాన్ని నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చినప్పుడు అది దొంగతనం చేసి ఇచ్చాడా లేదా అనేది నాకు ఒక పాయింట్, నాకు తెలుసా లేదా అనేది ఒక పాయింట్. ఇప్పుడు తెలిసే పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దొంగ సామాను కొన్నందుకు దానికి ఒక సెక్షన్ ఉందా లేదా? పైరసీ ఆస్పెక్ట్లో దట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు మీకు డ్రగ్స్లో కూడా యూజర్కి పనిష్మెంట్ ఉండదు, వాడు దాన్ని మళ్ళీ అమ్మటం అలాంటి చేస్తేనే ఉంటుంది. సో దే ఆర్ కన్సిడర్డ్ పర్సన్. ద కన్స్యూమర్ విల్ ఆల్వేస్ బి సేఫ్ ఇన్ ద కాంటెక్స్ట్. కాకపోతే కన్స్యూమర్ డిమాండ్ బట్టే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ, హీరోస్ అందరూ కూడా పైరసీని ప్రోత్సహించకండి, సినిమా ఇండస్ట్రీని బతికించండి అంటారు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే, పైరసీ అనేది లేకపోతే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి, ఎక్కువ వస్తే రెమ్యూనరేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కానీ ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ అయితే ఆ హీరో ఫ్యాన్ సంబంధించిన సినిమాని నేను తక్కువ కాస్ట్లో చూడాలి అనుకుంటాను, కానీ నా డబ్బులు ఇచ్చేసి వాడికి ఇంకా ఎక్కువ డబ్బులు రావాలని ఎవడు అనుకోడు. అది మనిషి స్వార్థం, నేచర్లో ఉండే ఇది. అది ఎంత ఫ్యాన్ అయినా సరే. అంటే ఇప్పుడు ఆడికి ఫ్యాన్ క్వశ్చన్ కూడా కాదు, సినిమా చూడటం అనేది మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారని మీకు ఎంజాయ్మెంట్ కోసమే కదా తీసుకునేది. నా డబ్బులు నేను పోగొట్టుకుని హీరోకి ఇంకా డబ్బులు రావాలని ఎందుకు అనుకుంటాడు ఎవడైనా? సో ఫండమెంటలీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్. ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి, అప్పుడు వాడికి పైరసీ సినిమా చూస్తే
నాకు శిక్ష లేదు, నాకేమీ పనిష్మెంట్ రాదు అని తెలిసినప్పుడు ఆడు చేస్తాడు. అప్పుడు అంత మార్కెట్ ఉంది తెలిసినప్పుడు ఎవరో కూడా ఐబొమ్మ రవియో ఇంకోళ్ళు వాడు ఆ రిస్క్ తీసుకుంటారు గ్యారంటీ. అది నెక్స్ట్ అడగబోతుంది అదే. ఇప్పుడు ఏదైతే రూట్ ఆఫ్ ద ప్రాబ్లం ఉందో ఎందుకు చూస్తున్నారు ఇలాగ పైరేటెడ్ వర్షన్స్ అని తెలిసి కూడా? ఒకటి శిక్ష ఇంప్లికేషన్స్ లేవు కాబట్టి పైరేటెడ్ వర్షన్స్ చూసే వాళ్ళకి, రెండు మీరు అన్నట్టు ఫ్రీగా వస్తుంది కాబట్టి చూస్తున్నారు. మూడోది అఫ్ కోర్స్ మనం ఒప్పుకోకపోయినా థియేటర్కి వెళ్తే అఫోర్డబిలిటీ లేని వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తారు, లేదు టైమో ఏదో లేని వాళ్ళు. మరి వాళ్ళ ఆ కోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే పైరసీ సమస్య ఆగిపోతుందా ఇస్ ఎ క్వశ్చన్. పైరసీ సమస్య ఆగిపోకపోవచ్చు, కానీ అది కూడా చేయకపోతే అసలు మొత్తం వదిలేసినట్టే కదా. డెఫినెట్ గా చేయాలి. దాని మొలాన ఆగుతుందా, ఎంత అవుతుంది, మళ్ళీ అసలు అతను యాక్చువల్గా అతన్ని కన్విక్ట్ చేయగలుగుతారా లేదా కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఇప్పుడున్న రూల్స్ దాంట్లో అతనికి ఉన్న అట్లీస్ట్ నాట్ టు మై నాలెడ్జ్. వై? ఎందుకంటే దట్ ఈస్ అబౌట్ 7 years బిలో కేస్ అది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అది ప్రూవ్ అవటానికి ఇప్పుడు మన దేశం ఎలా ఉందంటే నిటారీ కిల్లింగ్, ఒక 40-50 మందిని చంపేసిన వాళ్ళ కేసు ఢిల్లీలో 18 సంవత్సరాలు ట్రయల్ జరిగి ఫైనల్గా ఎక్విట్ చేశారు, ఎవిడెన్స్ లేదు. ఇది అంత భయంకరమైన ఇది, అంటే కొట్టొచ్చినట్టు ఆనవాళ్ళకి. అలాంటిది ఇప్పుడు ఎవరు ఎక్కడ సర్వర్లో పెట్టారు ఇది ఏంటి అన్ని ఊరికని ఇనీషియల్గా మీకు మీడియా పబ్లిసిటీలో వచ్చేస్తుంది, కానీ ఆ కాంట్రాక్ట్స్ ఇతన్ని ఏమైనా చేయగలుగుతారా లేదా అని కూడా నాకు ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్. రైట్. ఇంకోటి ఏంటి, ఇతను ఇక్కడికి వచ్చాడు, రాకపోతే పట్టుకులేరా ఇంకెప్పటికి, అది కూడా పాయింటే కదా. కరెక్ట్. ఇప్పుడు ఎవరన్నా క్రైమ్ చేస్తే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, ఇప్పుడు ఇందులో ఉన్న ఇప్పుడు టెక్నాలజీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి లాలో ఉన్న ప్రొవిజన్స్ చాలాసార్లు ఇన్ఎడిక్వేట్ అయిపోతాయి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు. అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ఐ థింక్ ఇట్స్ పవన్ కళ్యాణ్, ఆడు ఎవడో ఎడిటింగ్ కూడా గర్ల్ ఫ్రెండ్ చూపించడానికి ఆడు తీసాడు, అది చూపించాడు, అది అక్కడ లీక్ అయింది. ఇప్పుడు దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్ టు యాక్చువల్లీ సీ. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చి బంగారం దొంగిలించాను, నేను తీసుకెళ్ళిపోయా, దట్ ఈస్ థెఫ్ట్. నేను మీ ఇంటికి వచ్చి బంగారం తీసుకుని రోడ్డు మీద పెట్టినాను అనుకోండి, రోడ్డు మీద వేరే వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళు దొంగిలించారు, వాళ్ళకి రోడ్డు మీద దొరికింది. సో అప్పుడు అది నా ఇంటెంట్ ఏ సెక్షన్ కింద వస్తుంది? అంతే కదా. అప్పుడు ఏంటి, దాంట్లో ఒక ఇది ఉంది, మెలీషియస్ మిస్చీఫ్ అని ఉంది ఒక సెక్షన్. అంటే దాన్ని చాలా అక్షర తెలుగులో చెప్పాలంటే చిలిపి. ఇప్పుడు చిలిపి పనికి ఎంత శిక్ష వేస్తారు మీరు? అంతే కదా. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అక్కడికి ఫోన్ చేసి బాంబ్ అని చెప్పాడు అనుకోండి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అది అది సీరియస్గా తీసుకోవాలి. అవును, అంతే. ఆడు గబగబా అన్ని చేసేసి తీసుకుని లేదు. అప్పుడు ఎవడైతే ఫోన్ చేయండి అరెస్ట్ చేస్తే వాడు పెట్టలేదు బాంబు, ఆడికి చంపే ఉద్దేశం కూడా లేదు, ఆడి చిలిపి పని అది బేసిక్గా. సో ఈ టెక్నాలజీ తోటి ఇలాంటివి అన్నీ ఓపెన్ అవుతాయి. యూ డోంట్ నో వేర్ టు డూ వాట్ అండ్ దిస్ అండ్ దట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇంతమంది చేతిలో ఉన్నప్పుడు, రీసెంట్లీ ఐ హర్డ్ ఎ కేస్, ఎవడో మెయిన్ వాడిని పెట్టుకుంటే ఆ మెయిన్ వాడి వాజ్ కంట్రోలింగ్ 30-40 పీపుల్. అవును, మెయిన్ వాడిని పట్టుకుంటే ఈ 30-40 ఇండిపెండెంట్ అయిపోయారట. వాళ్ళు ఇండిపెండెంట్ అదే చేస్తున్నారు పని. అంటే ఒకరిని తీసేసి వాడి కంట్రోల్ పోయేటప్పటికి మీరు 30-40 క్రియేట్ చేశారు దాంట్లో. అంతే కదా. థర్డ్ థింగ్ ఏంటంటే ఎంత సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వీడియో లైబ్రరీ నడిపాను, సినిమా డైరెక్టర్ అవుతాను. ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేసేవారు? వీడియో పైరసీ. అదే వీడియో పైరసీ కోసం. పైరసీ కాబట్టి మీకు దగ్గర ఆఫ్ కోర్స్ అని నా దగ్గర ఒక 500 క్యాసెట్స్ సీజ్ చేశారు. వీళ్ళు సెంట్రల్ ఫోర్స్ అంటే సిటీకి అక్కడ వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అప్పగిచ్చారు నన్ను, ఇంకొక 5-6. అక్కడ ఇన్స్పెక్టరు ఏదో మీరు పట్టుకూడి కోసం 2-3 వేల కోసం సంపాదించండి ట్రై చేస్తే ఈ ప్రొడ్యూసర్ నాకు కోర్టులో ఉండే బ్లాక్ మనీ అంతా సంపాదిస్తారు, వాళ్ళకి మిమ్మల్ని చూసి ఏడుపు. ఇన్స్పెక్టర్ అన్నాడు ఇది మీతోట. ఇప్పుడు టెక్నికల్లీ వాట్ వి డిడ్ ఇస్ క్రైమ్. అవును, కానీ అతని హ్యూమన్ బీయింగ్గా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి నా మీద ఎక్కువ సింపతి ఉంది. నేను నా పక్కన అక్కడి నుంచే రాబిన్ హుడ్ ఇష్యూ వస్తుంది. అది కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు ఉన్నోడికి కొంత డబ్బులు పోతే ఏంటంట అనే ఒక ఫండమెంటల్ ఇష్యూ ఉంటుంది. అంతే. మీకు 10 కోట్లు వచ్చి రావాల్సింది 8 వచ్చింది అనుకోను, 8 వచ్చాయి కదా తృప్తిపడి అంటారు. అది కోట్లే కదా. కానీ అప్పుడు మీరు 1000 రూపాయలు సంపాదించేవాడికి కోట్లు అనే ఫిగర్ అంటే దిమ్మ తిరిగిపోతుంది అసలు.
సో దట్ జెలసీ ఆస్పెక్ట్ అండ్ అన్అండర్స్టాండబుల్ ప్యాటర్న్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వెల్త్ నుంచి ఈ సపోర్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఐబొమ్మని వాడుకుని ఆ అడ్వర్టైజ్మెంటా లేకపోతే కరస్పాండింగ్ వేరే బెట్టింగ్ యాప్ ఇలాంటివి సంపాదిస్తే ఆ డీటెయిల్స్ నాకు అర్థం కదా. నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, నాకు కావాల్సింది నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకోకుండా. అవును, అది వాడు చూస్తాడు, కానీ వాడు ఇంకా ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థమవుతుంది? 100%. అండ్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రేక్షకులందరూ ఆదరించబట్టే ఇతను అక్కడ ఇంప్లికేషన్ లేదు కాబట్టే ఇతను ప్రొసీడ్ అయిపోయి ఎన్ని సినిమాలు చేయగలిగాడు. సో ఇప్పుడు ఆ ప్రేక్షకులందరికీ ఏ విధమైన అకౌంటబిలిటీ లేకుండా ఇతన్ని పట్టుకోవడం వల్ల రేపు ఇంకొక రవి తయారవ్వడని ఏం గ్యారంటీ? ఉన్నారు, తయారవ్వాల్సిన అవసరం లేదు, రెడీగా ఉన్నారు, రెడీగా ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ ఈజీ థింగ్ టు డూ. పైరసీ అనేది మీకు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇలాంటి ఆపటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు ఉంది అనుకోండి, మార్ఫింగ్ ఏదో చేశాను అని పెట్టారు, ఫోటోగ్రఫీ ఇలా చేశాను. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో చూస్తే ఏ వీడియోస్ మార్ఫింగ్ తప్ప వేరే లేవు అసలు వీడియో. అంతే, అవును. మీరు ఎవరిని పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు, ఎవరి మీద కేసు పెడతారు. దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. అవును. సో పైరసీ అనేది 30 years నుంచి ఉంది. విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీడియో క్యాసెట్, VHS వీడియో క్యాసెట్ టైం నుంచి ఉంది పైరసీ. అది ఇంకా పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికి కొంచెం నాయిస్ వస్తుంది, కానీ ఆ టెక్నాలజీ ఇంకో పాయింట్, ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నది హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ రాకపోతే ఎప్పుడు పట్టుకోలేమనే కదా అర్థం. అంతే, అదే కరెక్ట్. అలాంటప్పుడు ఇది నేర్చుకుని చేసేవాడు ఎవరు రాదు, మళ్ళీ అది లెసన్ నేర్పుతుంది ఇప్పుడు చేసింది. అంతే, ఈసారి ఇండియా రాకుండా చూసుకుంటారు. అంతే, ఎందుకంటే ఇది ఐబొమ్మ 1 అని ఇంకోటి ఏదో స్టార్ట్ అయిపోయిందట. ఇప్పుడు మీకు పెద్ద టెర్రరిస్టులు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటుంది, ఇంకొక కంట్రీలో ఉన్నాడు, సిటిజన్షిప్ అక్కడ చేసాడు. అది ఇక మీ జ్యూరిస్డిక్షన్ రావడానికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పెద్ద దావుద్ ఇబ్రాహింలు ఇలాంటి క్రిమినల్స్ కూడా మీకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ లేదు కాబట్టి అంత సివియర్ క్రైమ్స్ చేసిన కూడా మనం తీసుకోవడం ఇంకో కంట్రీ నుంచి. దీన్ని ఆయన తీసుకొస్తాం. అఫ్కోర్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు, అండ్ ఇట్ డెఫినెట్లీ యాజ్ అ సబ్స్టాన్షియల్, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలకి చాలా నష్టం వస్తుంది దీనివల్ల. బికాజ్ యాంటిసిపేషన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి మిడ్ రేంజ్ లో సినిమాలు ఎవడు కేర్ చేయకపోవచ్చు అంత. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను వర్మ గారు, ఇది కేవలం డబ్బులు ఆదా చేసుకోవడానికో 300-400 రూపాయలు టికెట్ డబ్బులు లేదు, టైం లేదనో ఇంకో కారణంతో ఫ్రీగా వచ్చిందనో చూడడం కంటే ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక పెద్ద అన్డినయబుల్ ఫ్యాక్ట్. మరి అది ఇప్పుడు బాహుబలి సినిమాని మనం సెల్ ఫోన్లో చూడడానికి ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడానికి తేడా ఉంది. సో పైరసీ చేసేసారు కాబట్టి అక్కడ కలెక్షన్స్ తగ్గిపోతాయి అనేది కరెక్టా? యూ కాంట్ మెజర్ ద ఎలిమెంట్, ఎంతమంది చూస్తారు అనేది ఇంపాసిబుల్ థింగ్. అలా ఎలా తెలుస్తుంది ఇది? ఎందుకంటే అకౌంటబిలిటీ లేదు, దానికి ఒక ఇది లేదు. కాబట్టి పైరసీలో ఎంతమంది చూస్తారు అని ఎవరైనా క్యాలిక్యులేట్ చేయటం అనేది ఇంపాసిబుల్. అది అవును. ఇంకా పైరసీ అంటే ఇంకోటి చెప్తాను మీకు, పైరసీలో సినిమాలో ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తారు, నేను కూడా చూస్తాను. ఎందుకు చూస్తారా? చాలా మంది చూస్తాను పైరసీలో. ఎందుకు చూస్తానంటే నాకు ఏదో కొన్ని చూడాలని ఉంటుంది ఆ పర్టికులర్ థియేటర్కి వెళ్ళి అది ఉండదు. అప్పుడు ఎందుకు చూస్తున్నా, అది క్రైమ్ కాదు కనుక అప్పుడు నాకున్న వెసులుబాటులో నేను చూస్తాను. అంతే, మీకున్న యాక్సెస్, నాకున్న యాక్సెస్ అంతే. సేమ్ థింగ్ ఇండస్ట్రీలో అందరూ చేస్తారు, చెప్పరు, నేను చెప్తాను అంతే. వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు పైగాళ్ళు పైరసీ వద్దని. ఎందుకంటే అదేమి నష్టం కలిగించాలని ఉద్దేశం కాదు, వాడికున్న టైం వాడి వాల్యూ. ఎగ్జాక్ట్లీ. అలా అని పైరసీ టైం ఉంటుంది, టైం ఆస్పెక్ట్ ఒకటే. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ గోయింగ్ టు ద థియేటర్ అంత టైం తీసుకుని పార్కింగ్ చేసి అదన్నీ చేసే బదులు ఇప్పుడు మీకు ఎప్పుడు టైం ఉంటే అక్కడ చూసి కాసేపు ఆల్రెడీ ఏదో టాక్ వింటారు, బాగుందో బాగాలేదో ఏదో సంథింగ్ అదర్. కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా చూస్తారు అనేది ఇంపాసిబుల్ టు కమ్ టు రీజన్ బై దేర్. కాబట్టి ఎందుకు అడిగానంటే ఇది ఈ టికెట్ల ధరలు వాళ్ళ ప్రొడ్యూసర్ల రిస్క్ కాబట్టి, వాళ్ళు పెద్ద హీరోల మీద డబ్బు పెట్టారు కాబట్టి వాళ్ళు 1000 రూపాయలు టికెట్ పెట్టినా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిస్క్, వాళ్ళ కర్మ అని చెప్పారు. కానీ టైమ్ అండ్ అగైన్ ప్రభుత్వాలతో టికెట్ల ధర రెగ్యులేషన్ అనే చర్చ వస్తుంది. మనమే ఏ చెప్తున్నాం, బి చెప్తున్నాం, రెండు కొలైడ్ అవ్వట్లేదా? వీఆర్ నైదర్ కమర్షియల్ నార్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ అండ్ రీజనబుల్. సో అలాగే రాబిన్ హుడ్ విషయంలో అలాగే చాలా కాన్ఫ్లిక్ట్స్ వల్లనే ఈరోజు పుష్పరాజ్ స్మగ్లర్ సినిమాలో మంచోడా కాదా, అల్లు అర్జున్ కాబట్టి మంచోడని అనుకుంటాం, హీరో కాబట్టి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు నెయిల్ ద ప్రాబ్లమ్ ఆన్ ద హెడ్. నేను అది చెప్తున్నా.
మారల్ ఆస్పెక్ట్ వేరు, లీగల్ ఆస్పెక్ట్ వేరు. ఆ, లీగల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఆడు దొంగ, కానీ మీకు డబ్బులు ఇచ్చాడు, మీకు అవసరం. మంచి దొంగ మీకు మంచి దొంగ సినిమాలో వచ్చింది. దొంగ మర్చిపోతారు ఇంకా. అంతే. ఎందుకంటే ఇప్పుడు మెజర్మెంట్ మీకేంటి అని చూస్తారు. అవును. లీగల్ ఆస్పెక్ట్ అంటే అది జనరల్ ఆస్పెక్ట్, అది మారల్ ఆస్పెక్ట్ లో మీకు ఇచ్చడా లేదా. రైట్. అప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు దే విల్ గో అగెయిన్స్ట్ థింగ్ టు ఫర్ ద పోర్, అంటే వర్కింగ్ ఫర్ ద పోర్ అనేది పాయింట్. ఆబ్వియస్లీ పోర్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. అంతే కదా. లేకపోతే అది లేకపోతే మీకు జనం సపోర్ట్ లేదా లీడర్స్ కూడా అవ్వలేరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫాలోయింగ్ ఎట్లా వస్తుంది వాళ్ళకి. అంతే. సో చాలాసార్లు మీరు వీరప్పన్, రాబిన్ హుడ్ అంటారు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం అంటారు. రావణాసురుడు కూడా మంచి గుణాలు ఉంటాయి అంటాం మనం. ముస్లిమ్స్ కాజ్ టేకప్ చేసినందుకే అప్పుడు రైట్స్ అన్ని అయినాయి 93లో సీరియల్ బ్లాస్ట్. సో ప్రతి ఒక్కడికి ఆడ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అలాగా ఏళ్ళకి ఫ్రీగా ఏ సినిమా వచ్చినా ఫ్రీగా చూసేయచ్చు కాబట్టి ఆటోమేటిక్గా ఐబొమ్మ వాట్ ఎవర్ వాళ్ళు చూస్తారు. సో ఇంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఇండస్ట్రీని వాళ్ళు ఎలాగైనా కొల్లగొడతాను, వాళ్ళ కలెక్షన్స్ తగ్గిపోయేలా ఇప్పుడు ఐబొమ్మ కాంటెక్స్ట్ లో అది ఐదర్ వాళ్ళు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ మైట్ బి మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, అది లేదనుకోను, ఒక్క నిమిషం లేదనుకోను. అప్పుడు అత్తారండి ఇదైతే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ డబ్బులు కోసం చేయలేదు కదా, ఆడికి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరినో ప్లీజ్ చేయడానికి చేసాడు అంతే. ఇది కూడా ఇది చేయొచ్చు కదా అంతే. అది కూడా చాలా సార్లు మనిషికి ఏంటంటే ఒక నైజం డిస్టర్బ్ చేయాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను బటన్ నొక్కితే అయిపోతుంది, నా పేరు రాదు, నాకేం అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఏదో చేస్తే మొత్తం పెద్ద ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయిపోతుంది, పవర్ నాకు ఇచ్చాడు అనుకోండి, దేవుడు దెయ్యం ఎవరో చేసేవాళ్ళు 9 out of 10 మంది ఉంటారు జస్ట్ కిక్స్ కోసం అంతే. ఆ ట్రాఫిక్ అన్న వీడికి ఏమి రాదు, బట్ ఏదో చేసే పవర్ఫుల్ పని అని సునకానందం ఉంటుందని వితౌట్ ఎనీ బెనిఫిట్. సునకానందానికి ఇప్పుడు మీకు మీమ్స్ చేస్తారు లీడర్ని, ఫిల్మ్ స్టార్స్ని, వాళ్ళకి ఏమొస్తుంది సరదా అంతే. ఎవ్రీథింగ్ పీపుల్ మైట్ గెట్ హర్ట్, పీపుల్ మైట్ గెట్ అఫెండెడ్, ఆడ కేర్ చేయలేదు అంతే. కానీ ఈ సునకానందానికి నెలకి 20 లక్షలు 25 లక్షలు రాబడి కూడా ఉంది. ఈ సునకానందానికి క్రిమినల్ యాంగిల్స్ విపరీతమైన ఈడీ కేసులతో సహా అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ మీరు అంటున్నది అవన్నీ ఏవి కూడా ఎక్సెప్ట్ బెట్టింగ్. ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్. ఎందుకంటే మనకి మీడియా ముందు చెప్పేస్తారు ఎలా కానీ ఆ ఫైనల్గా వచ్చాక ఏమి ఉండదు. అది ఒక్కటి ఇప్పుడు అలిగేషన్, ఇప్పుడు అలిగేషన్ అయ్యి దాని ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ వచ్చినప్పటికీ ఏముంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రిలేటెడ్ కేసెస్ ఏమి చివరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైం ఆఫ్ కోర్స్ వెరీ ఓల్డ్ టైం, ఆ టైంలో నేను వీడియో పైరసీ క్యాసెట్ నా దగ్గర దొరికినప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడంటే ఆల్రెడీ మీ దగ్గర 500 క్యాసెట్స్ సీజ్ చేసామని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ క్యాసెట్స్ ఉండాలి, కానీ నేను మీకు హెల్ప్ చేయడానికి మీరు మీ పాత క్యాసెట్లు, ఇరిగిపోయిన క్యాసెట్లు అవన్నీ పెట్టేది ఇచ్చేస్తాను, మీరు మళ్ళీ మీ వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు. అంతే. ఏది డబ్బులు కూడా తీసుకోవాలా, హి వాజ్ జెన్యూన్లీ హెల్పింగ్ us out. అంతే. అది హ్యూమన్ ఆస్పెక్ట్ అది. తర్వాత ఓకే కేసు అయ్యి ఫైనల్గా ఏదో 2-3 సార్లు వెళ్ళాక ఏదో నాకు గుర్తులేదు, రూపాయి అంత ఫైన్ ఇచ్చారు ఆ టైంలో. రూపాయి అంటే అది మోర్ ఇట్స్ సింబాలిక్, ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ ద మనీ. ఏదో శిక్ష వేసాం అని రికార్డులో ఉండటానికి లాగా సంథింగ్ లేదా. సో బికాస్ ఆఫ్ దట్ ద గ్రేనెస్ ఇన్ ద ఏరియా, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ వాట్ ఈస్ డూయింగ్, జ్యూరిస్డిక్షన్స్, అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. మొన్న సార్ దాంట్లో నిజంగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ బై ద మీడియా రిపోర్ట్స్. కరెక్ట్. ఆబ్వియస్లీ ఐ మీన్ బట్ ఇట్స్ డూ థింక్ ఇప్పుడు దానాయక్ అనే ఒక ఎన్కౌంటర్ కాప్ మీద మిడ్ డే కవర్ పేజ్లో 100 crore మ్యాన్ అని పెట్టాడు. 100 crores దొరికింది, అది 1 month నడిపారు స్టోరీ. తర్వాత ఛార్జ్ షీట్లో 6,50,000 ఇస్తారు అంతే. 6,50,000. బట్ అఫ్ కోర్స్ ఐ డోంట్ నో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది దీన్ని చూసి మాకేం ఫరక పడదు అనుకుంటున్నారా, గ్రేట్ థింగ్, వండర్ఫుల్, వావ్ అని అనుకుంటున్నారా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత పని చేస్తున్నారా అంటారా? నేను చెప్తాను, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి జెలసీలు ఉంటాయి. అప్పుడు పక్కోడికి డబ్బులు రాకపోతే మాక్సిమం ఆనందించేది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో పక్క హీరో సినిమాకి డబ్బులు రాకపోతే 100% మనుషులు కదా. ప్రతి మనిషికి ఇంకొక మనిషి మీద కుళ్ళు ఉంటుంది, ఆడికన్నా నాకన్నా వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే.
అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నేచర్. అవును. క్రిటిక్స్ బ్యాడ్ రివ్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసినంత ఎవరు చేయడు. కానీ మైకిల్ ముందు ఏం చెప్తున్నారు, రివ్యూస్ చంపేస్తున్నారు అది ఇది అంటే. నా సినిమాకి మంచి రివ్యూ రాయాలి కానీ అందరికీ బ్యాడ్ రివ్యూస్ రాయాలని ఉంటుంది వాళ్ళకి. అవునవును. అది మనిషి నైజం, అదేం తప్పు కదా. నేను సెల్ఫిష్ అండ్ జెలస్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని దాన్ని డిసిప్లిన్ పెట్టడానికి మీకు మొరాలిటీ ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది, సోషల్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషి బై నేచర్ క్రిమినల్ ఆడు. అవును. క్రిమినల్ అంటే ఏంటి అర్థం? క్రైమ్ ఈజ్ అ లీగల్ వర్డ్. లీగల్లో ఉందా లేదా అనేది పాయింట్. ఇంకొక మనిషి కానీ నేను ఎక్కువ అవ్వాలి, వాడు నాకన్నా తక్కువ అవ్వాలి, నాకన్నా ఎవరు ఎదగకూడదు అనేది ఫండమెంటల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అవును. క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి. అప్పుడు దాంట్లో కొంతమంది ధైర్యం ఉన్నోళ్ళు ఎక్కువ అవుతారు, ధైర్యం లేని వాళ్ళు ఏడుస్తారు. అంతే డిఫరెన్స్. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు ఇప్పుడు బొమ్మ బొరుస ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఈ రైడ్ చేయడం లేకపోతే ఇతన్ని అరెస్ట్ చేయడం దాన్ని సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా, ఏమంటలేదా? అది మీరు జరిగిన ప్రాసెస్ అంతా లీగల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు నా సపోజ్ నేను ఏదో నా ఉద్దేశంలో చెడ్డది కాదు అనుకున్నాను, అప్పుడు నేను వెళ్ళి నా దౌర్జన్యం నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ తోటి నేను చేశాను, నాకున్న విల్ తోటి దేనితో. అవును. అది బై లా ఇట్స్ ఎ క్రైమ్ అనుకోండి. ఐ హావ్ టు గో త్రూ ద ప్రాసెస్ బికాజ్ ఐఎమ్ ఏ సోషల్ పర్సన్. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ అండ్ బై లివింగ్ ఇన్ సొసైటీ బై డెఫినేషన్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్ సెట్. అంతే. యా. సో యూ హ్యావ్ టు ఫాలో. ఆఫ్ కోర్స్ యా. మారల్ ఆస్పెక్ట్ వేరు. మారల్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకటి చాలా సినిమాలు అంటే ఇష్టం ఒకటి, కానీ వాళ్ళ నాన్నమ్మ డబ్బు ఇరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఇయ్యరు. అప్పుడు వాడికి ఐబొమ్మ ఒక దైవ ప్రసాదంలో వస్తుంది. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఐబొమ్మ గురించి ఆడింకా దేవుడు అని చెప్తాడు. చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది అంటారు, ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నాడు. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్. yes. అండ్ నేను అన్నట్టు నిజంగా ఇంప్లికేషన్ ఆఫ్ వాచింగ్ దీస్ పైరేటెడ్ మూవీస్, అది వాళ్ళకు కూడా నీ సినిమా నీ మొబైల్లో నీ సిస్టంలో పైరేటెడ్ మూవీ గనక నువ్వు చూసినట్టు నిర్ధారణ అయితే నీకు ఈ ఫైన్ లేదు, నీకు ఈ శిక్ష పడుతుంది అంటే కానీ ఇది ఆగదు. అది కరెక్టే కదా పాయింట్. సీయింగ్ ద ఫిల్మ్ ఆన్ పైరసీ ఈజ్ క్రైమ్ అన్నప్పుడు అక్కడ వస్తుంది ఎఫెక్ట్. అక్కడ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఇంప్లికేషన్ అప్లికేషన్ ఎంత ఈజీ అవుతుంది అనేది దట్ ఐఎమ్ నాట్ వెరీ. అంటే ఎంతమంది పట్టుకుంటాం? ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్ళి అరెస్ట్ చేయారు కదా పైరసీ కోసం, ఇక్కడ లక్షల రేప్ కేసులు కూర్చుంటే. సరే అవన్నీ పక్కన పెడితే వర్మ గారు మీరు ఇందాక అన్నారు సినిమా ఇండస్ట్రీలో అందరూ పైరేటెడ్ వర్షన్స్ చూస్తారు, అంతేనా? మొన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళందరూ చూసుంటారా? అందరూ చూసుంటారు. అందరూ చూసుంటారు ఫర్ షూర్ ఏదో ఒక టైంలో. అండ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అవతలకు నష్టం రావడం కాదు, వాళ్ళకి టైం లేకపోవడం. అంతే అంతే. నీకు చేతిలో ఉందండి, ఏదో విన్నారు ఆ సినిమా గురించి, అరే భలే ఇంట్రడక్షన్ సీన్ భలే ఉంది హీరోది, లేకపోతే ఏదో పాట ఏదో బాగుంది, ఫైట్ బాగుంది అని అంటే మీరు టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు చూడటానికి? అంతే. సో బేసికలీ మనం అండం ఏంటంటే ఇంటెంట్ ఇస్ ఇంపార్టెంటా, యాక్షన్ ఇస్ ఇంపార్టెంటా? ఇక్కడ ఇంటెంట్ ఇన్ ద మోరలిస్టిక్ వే. ఈ ప్రొడ్యూసర్ ఇదంతా ఫైనలీ థెఫ్ట్ కిందకి వస్తుంది కదా. అవును, దొంగతనమే. 100% ప్రాపర్టీని మీరు తీసుకుంటున్నారు, అంతే కదా? అంతే. ఆ కాంటెక్స్ట్లో మీరు ఆలోచించినప్పుడు మీకు దొరుకుతుంది. ఇప్పుడు నాకు మీరు వచ్చి ఏదో అమ్మారు, నాకు నచ్చింది, అది మీరు దొంగలిచ్చారా దొంగలిచ్చారా అదేనా అలాంటి నేను ఎందుకు వెళ్తాను, నాకు బాగుందా లేదా అని చూస్తాను, అంతే. 90% అలాగే 90% అలాగే ఉంటుంది. అది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇప్పుడు ఏంటంటే మీరు ఎడ్యుకేట్ చేశారు, ట్రై చేశారు అనుకోండి. పెద్ద హీరోకి చెప్పాను ఒకసారి, పైరసీ ఆపండి, ఇండస్ట్రీని చంపకండి అని చెప్తే ఇండస్ట్రీ బతికించాల్సిన ఉద్దేశం ఏ ప్రేక్షకుడికి ఉండదు, అది వాడి మోటివ్ అవ్వదు. అంతే. వాడికి కావాల్సింది వాడికి ఎంత చీప్గా ఎంత వాడుకున్న అనుకూలమైన టైంతో వాడు చూస్తాడు, కానీ మీకు ఇంకా డబ్బులు రావని ఆలోచించాడు. ఎవరు కూడా ఆలోచించలేదు. లేరు. మార్కెట్కి వెళ్ళారు, కొన్నారు, ఎవరు చీప్గా ఇస్తాడని కొంటున్నారు మీరు, అంతేగాని ఇది చాలా నాణ్యమైన సరుకు ఇక్కడ కొంటే వాడికి డబ్బులు వస్తాయి ఎవరైనా చేస్తారా? ఎవరు కొనరు. పైపెచ్చు మీరు అన్నారు ఇందాక, నేనేమైనా డబ్బులు మీకు ఇస్తే ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అడగ, నీకు అవసరం ఉంటే తీసుకుంటాను. కానీ ఇక్కడ ఈ విషయంలో ఇవి పైరేటెడ్ వర్షన్స్ చూస్తున్నాం అని క్లియర్గా తెలిసే చూస్తున్నారు అందరూ. అంటే ఇది దొంగ సరుకు, ఇంకా ఒక స్టెప్ ఎక్కువ కాదు. మీరు చాలా ఇప్పుడు పైరేటెడ్ వర్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, అదేం డ్రగ్స్ లేకపోతే ఇలాంటిది కాదు అది. అవును, కరెక్ట్. సో అప్పుడు ప్రతి మనిషి వాడి కొన్న మేరలో వాడికి
వాడు బయటపడకుండా వాడు క్రైమ్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఈ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ మోరల్లీ రాంగ్. అంతే, అది బయటికి చెప్పడం అంతే. కరెక్ట్. Yeah. సో ఇప్పుడు ఐబొమ్మ రవి మీకు కళ్ళు ఎదురుకుండా కనపడితే ఏం చెప్తారు వర్మ గారు మీరు? ఐ థింక్ ఈస్ లైక్ ఎనీబడి ఎల్స్. మార్కెట్ ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ డబ్బుల కోసం అవ్వచ్చు, మిస్చీఫ్ అవ్వచ్చు, ఏదో సరదాగా అవ్వచ్చు, ఏదో దాంట్లో ఐబొమ్మలు 100 మంది ఉంటారు. అది నేను చెప్పేది. వాళ్ళు ఇంకా పెరుగుతారు కానీ తగ్గరంటారు. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ట్రైన్ ఎక్కి కొన్ని స్టేషన్స్ మధ్య దిగుతూ ఉంటే గోదావరి జిల్లాల వైపు మీకు సీడీలు తెచ్చి అమ్మేవారు. అవును, గుర్తుందా? ఇప్పుడు కూడా అవుతుందో లేదో తెలియదు కానీ దీని ఎక్స్టెండ్ ఆ తర్వాత ఇంకోలాగా మీనింగ్ లేదు. ఇప్పుడు సీడీలు మీనింగ్ లేదు కాబట్టి ఇలా మనకి .comలో వచ్చేస్తున్నాయి, లేదా .org, మొత్తం ఎన్నో ఐ థింక్ 60-70 వెబ్సైట్లు ఈ సైట్ల మీద ఇలా రకరకాలుగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యాక్టివేట్ అయిపోయాయి పోయినా. ఐఎమ్ షూర్. సో ఇది పరిష్కారం కాదు, ఇది ఒక పర్టికులర్ పాయింట్ మాత్రమే అంటున్నారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫీసర్, నాకు ఆవిడ పేరు తెలియదు, ఆవిడ ఇప్పుడు పైరసీ ఆగిపోతుంది అంటే ప్రేక్షకులు చూస్తున్నంత వరకు ఆగదు. అదే అడుగుతున్నాను ఇందాక నుంచి, అందుకే. కానీ మా ప్రయత్నంలో ఇలా చేస్తూ ఉంటాం అంతే. ఏదైనా సరే డ్రగ్స్ కూడా ఎప్పటి నుంచి అంటున్నాం, 50 ఏళ్ళ నుంచి అంటున్నాం. నార్కోటిక్స్ గురించి నాకు చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ రీల్స్ చూపించారు, న్యూస్ రీల్స్. డ్రగ్ ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది? ఆగదు. బికాస్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ కెన్ నెవర్ బి స్టాప్. So the public should now, if at all, take moral responsibility and start rejecting. ఎందుకు చేస్తారు? వద్దు, నాకు హిట్ సినిమా ఇప్పుడు చూపించద్దు అని పబ్లిక్ మేము చేయట్లేదు కదా, ఇండస్ట్రీలో మేమే చూస్తున్నాం. చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రెసిస్ట్ ద టెంప్టేషన్. అంతే. ఇప్పుడు నేను ఈ మధ్యన ఒక యాక్టర్తో మాట్లాడాను. యాక్టర్ నేను చూసానండి, అదే చెప్తాడు ఒక సినిమా గురించి. నేను ఏదో పబ్లిక్గా అతని సినిమా గురించి ఏదో మాట్లాడతా, ఐ సా ఇట్ ఇన్ మూవీ రూల్స్ ఏదో పెట్టాను. అది తీసాడు. ఎందుకంటే మనమే ఒప్పుకోకూడదు కదా, మనం కూడా చూస్తామని అంటున్నాడు. అది ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అది తెలుసుకోవాల్సింది ఫస్ట్. అందరూ పైరసీ సినిమాలు బికాజ్ అది అంటే డ్రగ్స్ లాంటి ఒక ఘోరమైన నేరం కాదు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ ఎ కన్వీనియన్స్ అంతే. బట్ ఇట్ ఈస్ కాస్టింగ్ ద ఇండస్ట్రీ లాట్. సో డెఫినెట్ గా ఇది పైరసీ అనే సమస్యని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కానీ కాస్టింగ్ ద ఇండస్ట్రీ అంటే మెయిన్ పాయింట్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ హౌ టు స్టాప్ ఇట్ అట్ ద సోర్స్ విచ్ ఇస్ ద కన్జ్యూమర్. అది అవ్వదు. అది ఎందుకు అవ్వదంటే, మీరు ఇప్పుడు అమెరికా లాంటి చోట కూడా ఒక పర్టికులర్ టైంలో కొన్ని డ్రగ్స్ని ఒక 2-3 years బ్యాక్ అన్లీగలైజ్ చేశారు. బికాస్ దే రియలైజ్ దే కాంట్ స్టాప్ ఇట్. రిక్రియేషనల్ డ్రగ్స్ అని పెట్టేదాన్ని. అంతే. So anything which has from the public cannot be stopped. అండ్ ఒకవేళ పాప్కార్న్ ధరలు పెరిగిపోతున్నాయని మొత్తుకుంటే, ఆ మొత్తుకుంటున్న వాళ్ళు ప్రభుత్వాలు సినిమాకి వెళ్ళిన ప్రతి పౌరుడికి ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇస్తామని చెప్పి సప్లై చేయడం బెటర్ అంటారు. ఫ్రీబీగా అప్పుడు ఇలాంటివి తగ్గుతాయి కదా. ఇంకోటి, పాప్కార్న్ ఇస్ గాట్ రిలేటెడ్ టు ప్రొడ్యూసర్ వేరు, పాప్కార్న్ వేరు, థియేటర్ వేరు, ఇవన్నీ వేరే బిజినెస్ వర్టికల్స్. అవును, అంతే. అర్థమవుతాం. అన్ని కలిపి సినిమా అని చెప్తారు అందరూ. అంతే. ఇక్కడ హిట్ అవుతుంది మాత్రం, అంటే ఇక్కడ బాగా దెబ్బ తింటున్నది మాత్రం ప్రొడ్యూసర్ అంటారు. ఎస్పెషల్లీ బిగ్ ఫిల్మ్స్, హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఫస్ట్ 3 days 4 days అదే ఫస్ట్ వీకెండ్ ఉండదు, దాంట్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి టికెట్ దొరకట్లేదా, టైం లేనోడా వాళ్ళు విపరీతంగా చేస్తారు. అది ఇప్పుడు చాలా ఒక పిచ్ లాజిక్ ఇస్తాను వర్మ గారు. సపోజ్ కొన్ని చోట్ల సినిమా యాక్సెస్ లేదు, రిలీజ్ కూడా కాలేదు, కాబట్టి వాళ్ళు ఎలాగో సినిమా చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు. ఇప్పుడు అమెరికాలో అన్ని సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ కొంచెం టైం పట్టచ్చు, రిలీజ్ కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎలాగో చూడరు కాబట్టి వాళ్ళ టికెట్ ఎలాగో నష్టం కాదు కాబట్టి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, దట్ డెసిషన్ హస్ టు బి టేకెన్ బై ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అంతే, అది పాయింట్ అక్కడ. అది వాళ్ళు ఎవరికి కొనడానికి డబ్బులు లేవు కాబట్టి నా బంగారం షాప్లో బంగారం ఇచ్చేస్తానని అదే చెప్తున్నాను. దట్ ఈస్ బిట్వీన్ ద గై హూస్ హ్యాస్ ఇట్. ఆ డెసిషన్ అది, వేరే వాళ్ళ డెసిషన్ కాదు. సో ప్రొడ్యూసర్లే ముందుకు వచ్చి ఫలానా ఏరియాస్లో నా సినిమా రిలీజ్ కావట్లేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాగో 4 రోజుల్లో ఓటీటీ మీద వచ్చి అందరూ చూసుకుంటారు కాబట్టి ఈలోగా ఆత్రంగా చూస్తున్న వాళ్ళకి ఇదిగో పైరేటెడ్ కాదు, లెజిటిమేట్ వర్షన్ మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేయడం బెటర్. లెజిటిమేట్ అని ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ క్వాలిటీతో ప్రింట్ వస్తే ఇంకా లెజిటిమేట్కి దానికి ఏం సంబంధం? అప్పుడు మళ్ళీ మీకు దీంట్లో వచ్చేస్తుంది, ఎవడు తక్కువకి వేస్తున్నాడు, ఎవడు క్వాలిటీ బెటర్గా ఉంది, అదే అక్కడ. అదే కదా, ఎవెన్చువల్లీ వాంట్ ద బెస్ట్. సో మీరు ఇప్పటికి చెప్పలేదు బొమ్మ బొరుసా. బిఫోర్ వి కన్క్లూడ్, బొమ్మ బొరుసా అంటే విచ్ సైడ్ ఆఫ్ ద కాయిన్? అంటే అది చెప్తున్నాను, ఐ టోల్డ్ యూ ద ఆరిజిన్స్ అండ్ ది బేసిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. అది సో దాని తర్వాత అది చెప్తున్నా, లీగల్ మిస్టేక్ ఇది. లీగల్లీ ఇట్ ఈస్ రాంగ్.
విచ్ ఐ థింక్ హీ షుడ్ ఫేస్ ఫర్ వాట్ ఎవర్ హీ ఫేసెస్. ఐ డోంట్ నో. ఎస్ మారల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళొద్దు అసలు. అది వెళ్ళకూడదు బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, Yeah. సో మెనీ గ్రే ఏరియాస్, Yeah. సో మెనీ ఆన్సర్స్ లేని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. రైట్ వర్మ గారు, యాజ్ ఆల్వేస్ క్రిస్టల్ క్లియర్గా ఉంది. పాప్కార్న్ తింటారా మీరు? నో. ఎస్, థ్యాంక్ యూ. మీ సినిమాకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తింటారా అసలు? సినిమాకి వెళ్ళిపోతాను. తింటారా? ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. ఓకే. అయితే ఇది అడక్క మానలేకపోతున్నాను. రాజమౌళి గారు హనుమంతుని గురించి, హనుమంతుడు ఏం చేయలేదని చేసిన ఒక కామెంట్, మరి హనుమంతుని వల్ల ఇలా అయింది విజేంద్ర ప్రసాద్ గారు అన్న సందర్భాన్ని పురస్కరించి చేసిన ఆ వ్యాఖ్యపై ధార్మికవాదులు, సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళందరూ చాలా ఆగ్రహంగా మండిపడుతున్నారు. దాని మీద మీ ట్వీట్ చూశాను. సో వాట్ ఈస్ యువర్ పాయింట్? సి ద పాయింట్, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పటానికి హక్కు ఉంది, నాకు దేవుడిని నమ్ముతానని చెప్పడం కూడా హక్కు ఉంది. రాజ్యాంగ ప్రకారంగా. కంట్రీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25. దాంట్లో ఇప్పుడు ఆ పర్టికులర్ దాంట్లో ఆ సందర్భంలో ఏదో ప్లే అవ్వలేదు అని చెప్పి తనకున్న బాధతోటి, బికాజ్ యూ వర్క్ సో హార్డ్ టు మేక్ దట్ మూమెంట్ హ్యాపెన్, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి దాంట్లోంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉదాహరణకి ఏదో సినిమా నాకు బ్లాక్ అండ్ వైట్లో ఊతలేదు, దేవుణ్ణి తిట్టేస్తాడు కోపంతో, లేకపోతే దీవార్లో అమితాబ్ బచ్చన్ గుడ్ టెంపుల్లోకి వెళ్ళి తిడతాడు, నేను ఎంత చేసినా కూడా నాకు చేయలేదు, ఏదో నిందాస్తుంటారు. రామదాసు, భక్త రామదాసు పాడిన కీర్తనలు విన్నారా మీరు? సో ఇప్పుడు ఇక్కడ తనకు ఇంటర్నల్ దాంట్లో ఇది తన ఆనెస్టీ, తన వర్క్ అంతా పెట్టుకుని ఇలా అని ఫాదర్ ఇలా అన్నారు, నా వైఫ్ ఇలా అంది అని ఏదో అన్నాడు. అది కంప్లీట్గా మర్చిపోయి ఏ సందర్భంలో అన్నాడు, దేవుని ఇలా అనేస్తాడా, దేవుని అలా అంటాడా, అదొక పాయింట్. రెండో పాయింట్, దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడు, బయటికి చెప్తున్నాడు. ఇది దేవుని తన లోపల దెయ్యం కాదు కదా చెప్పాడు. అవును. అప్పుడు రాజమౌళికి ఇచ్చినంత సక్సెస్, రాజమౌళికి ఉన్నంత వెల్త్, రాజమౌళికి ఉన్న ఫేమ్, ఇది ఏ మనిషి వీళ్ళు చెప్పేవాళ్ళు ఎవరికన్నా ఒక 1000th వర్షన్ ఉంటుందా? లేదు. అప్పుడు దేవుడు రాజమౌళి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నమ్మకపోయినా? అంటే ఇప్పుడు దేవుడికి నాస్తికులు ఏంటి ఎక్కువ ఇష్టమా? అదొక పాయింట్. లేదా దేవుడు కేర్ చేయడం, నోట్ చేసి కూడా ఎవరెవరు ఏమంటున్నాడు, అతను వేరే పనిలో బిజీగా ఉండి. నా ఉద్దేశం ఇది అంత జలసి, రాజమౌళి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫేమ్ అండ్ సక్సెస్ చూసి ఇప్పుడు ఇందులో ఎవరు ఫీల్ అవ్వాలి చెప్పండి అసలు? యాక్చువల్గా కన్సర్న్ పార్టీస్, హీరో ఉన్నాడు మహేష్ బాబు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద ప్రైసులకి రైట్లు కొంటున్నారు, వాళ్ళందరికీ కొంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రాజమౌళి టాలెంట్ చూస్తున్నాడు, రాజమౌళి పర్సనల్ నమ్మకం గోడ ఉన్నాడా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. రేపు పొద్దున్న వచ్చే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్లో పీపుల్ కూడా కేర్ చేయరు, రాజమౌళి ఏమన్నాడు ఏమన్నాడు. కేర్ చేసేవాళ్ళు ఎవరండి? ఊరికనే నోరు అడిగిన టైం పాస్ లాగా నోరు పారేసుకుని ఉంటారు. చాలా మంది వీడియోలు పెట్టారు, చాలా మంది భక్తులు హర్ట్ అయిపోయారు, చాలా పర్సనల్ గా హర్ట్ అయిపోయారు. హర్ట్ అయినట్టు యాక్ట్ చేస్తారు, ఏమి హర్ట్ అవ్వరు. సో అయితే దేవుడికి ప్రాబ్లం. అందరికీ నాకు ఒకే క్వశ్చన్, మీకన్నా ఎక్కువ రాజమౌళి ఎందుకు ఇచ్చాడు? మీరేమో పొద్దున్న లేసి 10 సార్లు పూజలు చేస్తే పూజ చేయని వాడికి అంత డబ్బులు వెల్త్ ఇచ్చాడు దేవుడు, మీరు అప్పుడు దేవుడికి వెళ్ళి కంప్లైంట్ చేయరు కదా ఇదేంటని? అవును, అదే నా క్వశ్చన్. సో అది కాబట్టి దేవుడు ఇస్ ఫైన్, మీరు పెట్టిన ట్వీట్ లో రాజమౌళి ఇస్ ఫైన్, గాడ్ ఇస్ ఫైన్. సో మే ఐ రీడ్ అవుట్ దిస్? In the context of all the venom being spewed by the so-called believers on SS Rajamouli, they should know that being an atheist in India is not a crime. Article 25 of the Constitution protects the right to not believe. So he has every right to say he doesn't believe as much as the venom spewers right, basically to say they believe, okay? So despite him not believing in God, God gave SS Rajamouli 100 times more success. Yeah. So either God loves atheists more than believers, God doesn't care, or maybe God isn't there sitting with a notepad taking notes on who believes and who doesn't. So if God has no issue with him, then why are the self-appointed God mongers getting blood pressure and ulcers? So the real problem isn't his atheism, antunaru. The real problem, he succeeded without believing in God, okay? So God is fine. So relax, God is fine. Rajamouli is fine. The only ones suffering are the people who can't understand either of them. So basically, my bottom line is, it's plain jealousy masquerading as belief in God. Jai Shri Ram, Jai Hanuman. Adi. Aa vidhanga munduku poyaranamata meer. So of course there's a lot of angst in the social media space ee madhya.
దేవుడి పేరు చెప్పి చాలామంది అదొక లైవ్లీహుడ్ అయిపోయింది చాలామందికి. దేవుడి పేరు చెప్పి కంటెంట్ చేసి భక్తులందరినీ తిప్పుకుంటున్నావు, వ్యూస్ వస్తున్నాయని చెప్పి ఆ ఎమోషన్ని రగిలించడం ఒక ఇది. కానీ ఏం ఎమోషన్ రగిలిస్తున్నారో వాళ్ళ విచక్షణకు వదిలేయాలి అంతే. సో దట్ ఈస్ దట్ రామ్ గోపాల్ వర్మ గారు. యాజ్ ఆల్వేస్ ఐబొమ్మ టాపిక్ ఇప్పుడు ఇంకా ఇట్స్ బర్నింగ్ అండ్ హాట్ అమంగ్ ఆల్ ద పీపుల్ వాచింగ్ ఏం జరుగుతుందని చెప్పి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ నెక్స్ట్ పైరేటెడ్ సినిమా ఏం జరుగుతుందని చెప్పి. కానీ మీ పైరసీ రూపాయి మీరు ఫైన్ కట్టి ఆ హ్యూమెన్ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు చూస్తుంటే కనుక ఆయనకి థ్యాంక్స్ చెప్తారేమో బహుశా మీరు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వెరీ వాల్యుబుల్ టైమ్ సార్. ఓకే.